హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోటసం కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తారు కదా. సో వీడియో అనిపించిన కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అవుతుంది. లిరికల్లో అయితే చేశాను, లిరికల్ 3D వీడియో. సో నాకైతే చాలా బాగా అయితే వచ్చింది. ఈ జాతర వస్తుంది కాబట్టి నేనైతే ఒక వీడియో అయితే ఎడిట్ చేద్దామని నేనైతే చేశాను. సో వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అప్పుడే మీకైతే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది. సో నేనైతే పెద్దగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయను. సో చాలా సింపుల్గా ఈజీ వేలో అయితే మీకైతే చెప్తాను. సో ఎలా ఫొటోస్ యాడ్ చేయాలో సో నేనైతే టోటల్గా అయితే మీకైతే క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి అయితే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫండ్స్ అయితే యాడ్ చేశాను. సో ఫండ్స్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఎలైట్ మోషన్ న్యూ వర్జన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి యాప్ని. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నా దగ్గర ఓపెన్ అయితే అవుతుంది. సో ప్రిసెట్లోకి వెళ్ళండి. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే డిస్క్రిప్షన్లో మీకైతే త్రీ ప్రిసెట్స్ అయితే ఇస్తాను. ఒకటి వచ్చి ఫుల్ ప్రిసెట్, ఒకటి అయితే ఎఫెక్ట్ ప్రిసెట్, ఒకటి వచ్చి లిరిక్స్ ప్రిసెట్ ఇస్తాను. సో అవైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే ఈ విధంగా ఇస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే మీ ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఈజీ వేలో అయితే మీరైతే ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఎలాగో చెప్తాను. ఇది ఫోటో ఉంది చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ ఫోటో దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. సో ఇక్కడైతే స్టార్ గుర్తు మీద ఆపుకోండి. ఇక్కడ వచ్చేసి మీరైతే మీ ఫోటో ఏదైతే ఉంటుందో సో మీరైతే రిమూవ్ బిట్ చేసుకున్న ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడైతే ఆల్రెడీ రిమూవ్ బిట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేనైతే సేమ్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటో ఉంది కదా, సో దీన్ని మళ్ళీ రీప్లేస్ అయితే చేసుకుంటాం. సో ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా వేరే ఫోటో, సో నేనైతే వేరే ఫోటో అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఆ ప్లేస్లో ఈ ఫోటో అయితే యాడ్ చేస్తాను. సో ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటో చూడండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీకైతే కొంచెం ఈ ఫోటోస్ అయితే యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే వస్తాయి కదా. సో మీరైతే ఫిట్ అయితే చేసుకోండి. సో ఫిట్ చేసుకుంటే మీకైతే ఆల్రెడీ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. దీన్ని కూడా ఫిట్ చేసుకోండి ఈ విధంగా. సో పర్ఫెక్ట్గా అయితే మీకైతే సెట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వీటికి కూడా సేమ్ అదేవిధంగా కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో, దీన్ని కూడా సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి. ఇలాగా ఫిట్ చేసుకోండి. ఈ ఫోటోని అయితే మీరైతే కొంచెం పైకి అనేద్దాం మనం. ఈ విధంగా ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు సేమ్ అదేవిధంగా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరైతే మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్ అయితే కాపీ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఆరో పక్కన ప్లస్ సిమెంట్ రాసుకోండి. ఇక్కడైతే సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ అదే ఆరో పక్కన ప్లస్ సిమెంట్ రాసుకుని కాపీ 21 లేయర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రిసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఆరో పక్కన ప్లస్ సిమెంట్ రాసుకుని ఇక్కడ పేస్ట్ 21 లేయర్స్ అయితే చేసుకోండి. 21 లేయర్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయితే మనకైతే లిరిక్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఈ విధంగా సో ఇలా కాకుండా సో నేను ఇక్కడ నుంచి అయితే యాడ్ చేశాక సో ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసేసుకుందాం మనం లిరిక్స్. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఎఫ్ట్స్ అయితే కాపీ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఆరో పక్కన ప్లస్ సిమెంట్ రాసుకుని మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ 6 లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఆరో పక్కన ప్లస్ సిమెంట్ రాసుకొని కాపీ 7 లేయర్స్ అయితే చేసుకోండి. కాపీ 7 లేయర్స్ చేసుకుని బ్యాక్ వచ్చేయాలి. మీరైతే మళ్ళీ ఫుల్ ప్రిసెట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే పేస్ట్ 7 లేయర్స్ అయితే చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది మనకు పర్ఫెక్ట్గా అయితే. మనకైతే అన్ని ఎఫర్ట్స్ అయితే ఇక్కడైతే సరిగ్గా అయితే వస్తాయి. సో మీరైతే ఫంట్ అయితే చేంజ్ చేసుకోవాలంటే మీకు నచ్చిన ఫంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే డిస్క్రిప్షన్ ఇస్తాను, అవైనా డౌన్లోడ్ చేసుకుని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓన్లీ మీకైతే 2 ఫండ్స్ అయితే ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో పెడతాను. సో అవి అయితే డౌన్లోడ్ చేసుకుని, లేదంటే మీకు నచ్చకపోతే వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో నో ప్రాబ్లం అలా కూడా చూడండి ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. సో మీరైతే ఫోటోస్ అయితే అలా చేంజ్ చేసుకోవాలనిపిస్తే సింపుల్ వేలో చెప్పాను మీకైతే వేరే ఇలా మీరైతే డైరెక్ట్గా మీరైతే యాడ్ చేసుకోవాలంటే కొంచెం అయితే టైం అయితే పడుతుంది. సో అలాగా చెప్పలేదు మీకు, డైరెక్ట్గా మీకైతే సింపుల్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చూసి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. సో ఈ వీడియోని అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే మీకు నచ్చిన రెజల్యూషన్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేనైతే క్వాలిటీ హై పెట్టుకొని ఇక్కడైతే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే మళ్ళీ తీసుకొస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు బాయ్, టేక్ కేర్, బై బై.